అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 22 అధ్యాయాలు 22 రోజులు అనే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గతించిన 16 అధ్యాయాలలో దేవుడు మనకు తోడై ఉండి ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ప్రకటన గ్రంథంలోని 17వ అధ్యాయాన్ని ఈ దినం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ దిన బైబిల్ ధ్యానానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ శ్రద్ధగా ప్రతి వచనం అలాగే ప్రతి మాట ఏ మాట కూడా మనం పోగొట్టుకోకుండా శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఇప్పటి వరకు ఈ రోజున మనం ప్రకటన గ్రంథం 17, 18 అధ్యాయాలు ఇంతవరకు మనం 16 అధ్యాయాల ధ్యానాన్ని మనం చేసుకోగలిగాం. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలు 7 సంఘాలు, 4-5 అధ్యాయాలలో సంఘం ఎత్తబడుట, పరలోకంలో జరిగే ఆరాధన, 6వ అధ్యాయం 6 ముద్రలు విప్పబడుట, 7వ అధ్యాయం 2 జనాంగాలు, 8వ అధ్యాయం 7వ ముద్ర విప్పబడగా 4 బూరలు ఊదబడుట, 9వ అధ్యాయంలో 5వ బూర 6వ బూర ఊదబడుట, 10వ అధ్యాయంలో దేవదూత చేతిలో చిన్న పుస్తకం అది యోహాను తినుట, అలాగే ఆ తర్వాత ప్రవచించుమని చెప్పుట, ఆ విషయాలు మనం 10వ అధ్యాయంలో చూసాం. 11వ అధ్యాయంలో దేవుని ఆలయం, 2 సాక్షులను గురించి మనం విన్నాం. అలాగే 12, 13 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వం, మన దేవునికి ఎలా త్రిత్వం ఉందో సాతానుడు కూడా అలాగే త్రిత్వం ఉందని, 12వ అధ్యాయంలో ఘట సర్పాన్ని గురించి, అలాగే 13వ అధ్యాయంలో క్రూర మృగం క్రీస్తు విరోధిని గురించి, అబద్ధ ప్రవక్తను గురించి మనం విన్నాం. 14వ అధ్యాయంలో సియోనులో 144,000 మంది, వారిని గురించిన ఒక 6 విషయాలు మనం విన్నాం. అలాగే పరలోకం నుండి దేవదూత ఈ భూమి మీద నిత్య సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించుట, అలాగే పంట కోయుట, గింజల పంట, అలాగే ద్రాక్షల తోట పంటను గురించి మనం 14వ అధ్యాయంలో మనం విన్నాం. తర్వాత 15వ అధ్యాయం పాత్రల తీర్పుకు సిద్ధపడుట. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి, వాటికి వివరణ మనం చూసాం. తర్వాత 6 ముద్రలు, అలాగే 7 ముద్రలు, తర్వాత 7 పాత్రలు, తర్వాత 7 బూరలు. ఈ బూరల తీర్పు, ముద్రల తీర్పు, పాత్రల తీర్పు. కనుక 15వ అధ్యాయంలో పాత్రల తీర్పుకు సిద్ధపాటు, అలాగే 16వ అధ్యాయంలో 7 పాత్రల తీర్పులు కూడా ఒక 16వ అధ్యాయంలోనే మనం 7 పాత్రలు కుమ్మరించబడటం, అలా కుమ్మరించబడ్డప్పుడు భూమి మీద జరిగినటువంటి ఆ విపత్తును మనము 16వ అధ్యాయంలో చూడగలిగాం. ఈ రోజున మనం 17వ అధ్యాయాన్ని అలాగే 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో నేను 2 వచనాలు చదువుతూ ఉన్నాను. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఈ స్త్రీని గురించి 16వ అధ్యాయం 7వ బూర ఊదినప్పుడే
ఆ స్త్రీ మహా బబులోను అని మనం 16వ అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ బబులోను అనేది ఈ భూమి మీద క్రీస్తు విరోధి చేత స్థాపించబడిన 3 వ్యవస్థలు. అవి కూలిపోవటాన్ని గురించి మనం 17 అలాగే 18 ఈ 2 అధ్యాయాల్లో క్రీస్తు విరోధి చేత స్థాపించబడినటువంటి 3 వ్యవస్థలు ఏ విధంగా కూలిపోతాయో అది మనం గత దినమే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొదటిది మతపరమైన వ్యవస్థ, రెండవది రాజకీయపరమైన వ్యవస్థ, మూడవది వ్యాపారపరమైన వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు కూడా ఏ విధంగా పతనమైపోతాయో అది 17వ అధ్యాయంలోనో 18వ అధ్యాయంలోనో బబులోను స్త్రీగా మనం గ్రహిస్తూ వాటి యొక్క పతనాన్ని 17, 18 అధ్యాయాల్లో మనం చూస్తాం. క్రీస్తు విరోధి చేత ఈ 3 వ్యవస్థలు, ప్రపంచంలో ఈ 3 వ్యవస్థలు కూడా బలమైన వ్యవస్థలు అని మనం ఎరుగుదాం. మతపరమైన వ్యవస్థ గాని, రాజకీయపరమైన వ్యవస్థ గాని, వ్యాపారపరమైన వ్యవస్థ గాని, ఈ 3 వ్యవస్థలు కూడా ప్రపంచంలోనే బలమైన వ్యవస్థలు. అది మనం గమనించాలి. అయితే మనం బబులోనును గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడే గ్రహించాలి. ఎందుకంటే దీని తర్వాత ఇక బబులోను ఉండదు. బబులోనును గురించిన విషయాలు కూడా ఇక మనం వినం. ఎందుకనంటే 7 ముద్రల తీర్పులు అయిపోయినాయి, 7 పాత్రల తీర్పులు అయిపోయినాయి, తర్వాత 7 బూరల తీర్పులు కూడా అయిపోయినాయి. కాబట్టి మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 17, 18 అధ్యాయాల్లో బబులోను పతనాన్ని మనం చూస్తాం. సరే, ఈ బబులోను పతనాన్ని గురించి మనం లోపలికి వెళ్ళక ముందు కొన్ని విషయాలు చూద్దాం. ఈ బబులోను పట్టణం అది ఎవరి చేత నిర్మించబడింది అనంటే, మనం ఆదికాండం 10వ అధ్యాయం అలాగే 11వ అధ్యాయం, ఆదికాండం 10, 11 అధ్యాయాల్లో మనము నిమ్రోదును చూస్తాం. నిమ్రోదు ద్వారా బాబేలు గోపురం నిర్మించబడింది. మనం 10, 11 అధ్యాయాల్లో గోపురాన్ని చూస్తాం. అక్కడ అది బాబేలు గోపురం. అయితే నిమ్రోదు అనేవాడు తను చేసింది ప్రజలందరినీ కూడా సమకూర్చి ఆకాశాన్ని అంటే అంత పెద్ద గోపురాన్ని నిర్మించి అందరూ ఒకే చోట ఉండాలి, అందరి మీద తను ఆధిపత్యం చెయ్యాలి అనే ఒక ఆలోచనతో బాబేలు గోపురాన్ని, బబులోను గోపురాన్ని నిర్మించటాన్ని మనం చూస్తాం. ఇది మనం ఆదికాండం 10, 11 అధ్యాయాల్లో చూస్తాం. అయితే నిమ్రోదు భార్య పేరు ఏంటనంటే సెమీరామిస్. నిమ్రోదు భార్య పేరు సెమీరామిస్. ఇతని కుమారుడి పేరు నిమ్రోదు, అలాగే సెమీరామిస్ల యొక్క కుమారుడి పేరే తమ్మూజు. తమ్మూజు అని వాళ్ళ కుమారుడు. వీడి గురించి కూడా చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. ఇతను ఈ తమ్మూజు అనే ఆయన అడవి పంది చేత చనిపోయి 40 దినాలు అతడు తన శవం అలాగే ఉండి 40 రోజుల తర్వాత ఈ తమ్మూజు అనే ఆయన బ్రతికాడు. ఇది చరిత్రలో మనం చూస్తాం. అయితే ఆ తర్వాత ఇతను ఎప్పుడైతే తమ్మూజు బ్రతికాడో, అలా బ్రతికిన తర్వాత తల్లిని ఆరాధించే ఆచారాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరనంటే ఈ తమ్మూజు అనే ఆయనే. ఈ తమ్మూజుని గురించి మనం బైబిల్లో ఎహెచ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో తమ్మూజుని గురించి మనం చూస్తాం. ఆ తర్వాత సెమీరామిస్ అనే ఆమె ఆకాశ దేవత ఆరాధికురాలు. వినండి జాగ్రత్తగా. ఈ సెమీరామిస్ ఆకాశ దేవత ఆరాధికురాలు. అంటే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను వీళ్ళు పూజించే అలాంటి ఒక విగ్రహారాధనకు మూలం పలికినటువంటి ఆమె ఈ సెమీరామిస్. జిగురాత్ అనే ఒక 11 రకాల దేవుళ్ళు, దేవతలను, అలాగే ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్రులను
ఆరాధించే ఆరాధికురాలి ఈమె. అయితే ఈ తమ్మూజు అలాగే సెమీరామిస్ వీళ్ళిద్దరూ కూడా విగ్రహారాధనకు మూలకారకులు వీరే. అది మనం గుర్తించాలి. కనుక ఈ రోజున మనం 17వ అధ్యాయంలో మతపరమైన బబులోను అది ఎలా అంతమొందిందో మనం చూస్తాం. 18వ అధ్యాయంలో రాజకీయ వ్యవస్థ అలాగే వ్యాపార వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలు ఎలా పతనమయ్యాయో మనం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక అసలు ఈ బాబేలు గోపురం అంటేనే ఇది ఒక మతం, ఇది విగ్రహారాధన. అన్ని విగ్రహాలకు మూలం ఎవరు అని అంటే ఈ సెమీరామిస్ అలాగే తమ్మూజు వీళ్ళే అని మనం గుర్తించాలి. మనము సంఘ చరిత్రను గనక మనం చూస్తే క్రీస్తు శకం 300 సంవత్సరం వరకు దాదాపుగా సంఘం బాగుంది. ఆ తర్వాత 300 సంవత్సరం తర్వాత కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి క్రైస్తవ్యంలోకి వచ్చాడు. అంటే ఒక రాజు, అన్య రాజు, తర్వాత యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆయన క్రైస్తవ మతంలోకి వచ్చాడు. తను పూర్తిగా ఏం మారలేదు, తనలో పూర్తిగా మార్పు ఏమీ రాలేదు, పరిపూర్ణ మార్పుతో అతను దేవుని యొద్దకు వచ్చిన వాడు కాదు. కానీ మొత్తం మీద రాజు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, నమ్ముకొని క్రైస్తవ్యంలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు, ఒక చక్రవర్తి సంఘంలోకి వచ్చాడో సంఘం పాడైపోయింది. క్రైస్తవ్యం దాదాపుగా 1100 సంవత్సరాల వరకు చీకట్లోనికి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కాన్స్టాంటైన్ అనే ఆయన ఏం చేశాడంటే ప్రజలకి ఒక బంగారపు ముక్క, తెల్లని వస్త్రాలు ఇచ్చి అనేకుల్ని క్రైస్తవ్యంలోకి ఆహ్వానించాడు. అతనున్న ఆ సమయంలో అంటే ఆ మొదటి 2-3 శతాబ్దాల్లో చాలా మంది ఈ క్రైస్తవ్యంలోనికి వచ్చారు. దానికి కారణం ఈ చక్రవర్తి ద్వారా. ఇతను క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే ప్రభుత్వం, రాజకీయ ప్రభుత్వం సంఘంలోకి వచ్చింది. ఈనాడు కూడా అంతే. మన సంఘాల్లోకి రాజకీయాలు వస్తే ఆ సంఘాలు క్రీస్తు ఆశించినట్లుగా ఉండవు అని మనం గుర్తించాలి. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఇతను క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు శకం 300 సంవత్సరంలో చచ్చిన వారి కోసం ప్రార్థనలు వచ్చాయి. ఈ రోజు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయటం, సమాధుల్ని కడగటం, ఇలాంటి ఆచారాలన్నీ కూడా క్రీస్తు శకం 300 సంవత్సరం నుంచి అమల్లోనికి వచ్చినాయి. అంత మాత్రమే కాకుండా 300 సంవత్సరాలకి ముందు క్రైస్తవ్యానికి ఒక చిహ్నం అంటూ లేదు. అంటే ఆనాటి దినాల్లో వారికున్న క్రైస్తవ గుర్తేంటనంటే చేప, కానీ సిలువ లేదు. కానీ ఈ రోజున మనం ఎక్కడ చూసిన చర్చిల మీద సిలువ, తర్వాత మెడలో సిలువ. ఈ రోజున సిలువ అనేది ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఆ సిలువ ఎవరి ద్వారా వాడుకలోకి వచ్చింది అని అంటే కాన్స్టాంటైన్ చక్రవర్తి ద్వారానే క్రైస్తవ్యంలోనికి సిలువ చిహ్నంగా మారింది. మరి అంతకు ముందు గుర్తు ఏంటనంటే చేప. ఒక చేప, బ్రతికి ఉన్న చేప నీటికి ఎదురీదిద్ది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి నమ్మిన తర్వాత లోకంతో కొట్టుకొని పోవద్దు, లోకాన్ని మనలోనికి ఆహ్వానించొద్దు, లోకం సంఘంలోనికి రావద్దు. ఎప్పుడైతే సంఘంలోనికి లోకం వస్తుందో, రాజకీయాలు వస్తాయో ఆ సంఘం వ్యవస్థే పాడైపోద్ది అని మనం గుర్తించాలి. ఇతని ద్వారానే సిలువ అనేది వాడుకలోకి వచ్చింది. చేప పోయి సిలువ అనే చిహ్నం ఈ రోజున మనం వచ్చింది, అది ఆయన ద్వారానే. తర్వాత క్రీస్తు శకం 375లో పరిశుద్ధుల కొరకు ప్రార్థనలు, ఇవి కూడా కొన్ని సంఘాల్లో ఆచారంగా వస్తున్నాయి. అవి 375లో వచ్చినాయి. తర్వాత ఇంకా ఎక్కువ క్రైస్తవ్యంలోకి వచ్చిన మరొక పెద్ద ప్రాబ్లం ఏంటనంటే క్రీస్తు శకం 431లో మేరీ మాత ఆరాధన వచ్చింది. రోమన్ క్యాథలిక్ సంఘాలు మేరీ మాత ఆరాధన, ఒక స్త్రీని ఆరాధించటం, ఆమె ద్వారానే పరలోకం అని ఇలాంటి కొన్ని ఆరాధనలు 431లో మేరీ మాత ఆరాధన అనేది వచ్చింది. అంటే బయట ఉన్న రాజకీయం
సంఘంలోకి వచ్చేసింది. మత వ్యవస్థ మత వ్యవస్థ సంఘంలోకి వచ్చింది. దాని ద్వారా సంఘం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు 1100 సంవత్సరాలు, అంటే దాదాపుగా 1500 సంవత్సరాల వరకు, అంటే 431 నుండి 1100 సంవత్సరాలు, అంటే 1531 వరకు రోమన్ క్యాథలిక్ వాళ్ళు పరిపాలించారు. ఆ దినాల్లో ఎవరి చేతుల్లోనూ కూడా బైబిళ్ళు లేవు. ఒక్క పోపుల దగ్గర, తర్వాత ఫాదర్స్ దగ్గర, వాళ్ళ దగ్గరే బైబిళ్ళు ఉండి, సామాన్యులు ఎవరు కూడా బైబిల్ పట్టుకోకూడదు. ఎవరైనా ఒకవేళ పాపం చేస్తే వెళ్ళి ఆ ఫాదర్ గారో లేకపోతే ఆ పోపుల చెవిలోనో చెబితే వాళ్ళు పాప పరిహార పత్రాలు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ పాపాలు పోతాయని ఇలా ఒక సిస్టాన్ని వాళ్ళు అమలు చేశారు. కనుక మేరీ మాత ఆరాధన అంటే సంఘంలోనికి, స్వచ్ఛమైన సంఘంలోనికి రాజకీయ వ్యవస్థలనేవి రావటం, ఆ తర్వాత సంఘం ఎన్నో అవస్థలకు గురవటం, ఇవి మనం చూస్తాం. ఇది మనము 17వ అధ్యాయంలోనికి వెళ్ళక మునుపు అసలు 17వ అధ్యాయం అంతా కూడా మత వ్యవస్థ, అది మనం గుర్తించాలి. తర్వాత రండి, మనం 17వ అధ్యాయంలో 18 వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలను కూడా 3 భాగాలుగా మనం విభజించి మనం ఆలోచించాలి. రండి, మొదటి 6 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే బబులోను తల్లి అని మనం చూస్తాం. చూడండి, ఆ మాట బబులోను తల్లి అనే మాట 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏకమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను అని ఉంది. తల్లి అయిన మహాబబులోన్. కనుక మొదటి 6 వచనాల్లో బబులోను తల్లిని గురించి చూస్తాం. అంటే ఈ బబులోను తల్లి అంటే మత వ్యవస్థ, సంఘంలోకి వచ్చిన మత వ్యవస్థ. తర్వాత 7 నుంచి 15 వరకు బబులోను క్రూర మృగం, అంటే ఈ క్రూర మృగం ఈ వ్యవస్థని ఎలా వాడింది అనేది 7 నుంచి 15 వరకు మనం చూస్తాం. తర్వాత 16, 17, 18 వచనాల్లో ఈ బబులోను, ఈ మత వ్యవస్థ ఎలా పతనమయ్యింది అనేది 16 నుంచి 18 వరకు 3 భాగాలుగా విభజించి 17వ అధ్యాయాన్ని ఆలోచించాలి. సరే రండి, ప్రతి వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 17వ అధ్యాయం మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము. 17వ అధ్యాయం మొదటి వచనంలో నీవిక్కడికి రమ్ము అనే మాట, నీవిక్కడికి రమ్ము అని ఉంది. ఎందుకు ఇక్కడికి రమ్ము అని అంటున్నాడంటే, మనం అదే వచనాన్ని చూస్తే విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. ఇందులోనే ఉంది. ఎందుకు రమ్మంటున్నాడు అనంటే, మనం మతపరమైన బబులోను యొక్క తీర్పును చూడటానికి నీవిక్కడికి రమ్ము అని అంటూ ఉన్నాడు. అయితే నీవిక్కడికి రమ్ము అనే ఈ మాటలు ఇక్కడే కాదు, మనం గతంలో కూడా 4వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ దేవదూత, అక్కడ ఒక స్వరం ఆయన్ని ఎక్కి రమ్ము అనే మాట చూస్తాం. అలా ఎక్కి ఆయన వెళ్ళగా పరలోకంలో దృశ్యాన్ని చూశాడు. 4, 5 అధ్యాయాల్లో పరలోకంలో జరుగుతున్న ఆరాధనని చూశాడు. అలాగే 21వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇటు రమ్ము అనే ఒక స్వరాన్ని ఆయన విన్నాడు. అక్కడ దేని కొరకు అనంటే వధువును చూడటానికి. మీరు 21:9లో చూడండి, అక్కడ సంఘ వధువును చూడటానికి రమ్మని పిలుస్తున్నట్లుగా పిలుపును మనం చూస్తాం. కనుక బైబిల్లో 17:1లో రమ్ము అనుంది, 4:1లో రమ్ము అనుంది, 21:9లో కూడా రమ్ము అనుంది. ఎందుకు ఆయన ఈ 17వ అధ్యాయం మొదటి వచనంలో రమ్ము, ఇక్కడికి, నీవిక్కడికి రమ్ము అని అంటున్నాడంటే అక్కడే ఉంది ఆ మాట. చూడండి, ఆ మాట చదువుతున్నాను. మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు
నీకు కనపరచెదను. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. విస్తార జలములు అనంటే ఈ మొదటి వచనానికి మనం 15వ వచనాన్ని కలపాలి. చూడండి, 17వ అధ్యాయం 15వ వచనంలో విస్తార జలముల మీద కూర్చున్న అనంటే దానికి అర్థం 17వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. 15వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట, అంటే మొదటి వచనంలో జలములు విస్తారమైన జలముల మీద కూర్చుంది కనుక ఆ విస్తార జలాలు ఏంటో 15వ వచనంలో వివరణ ఉంది కనుక 1వ వచనానికి 15వ వచనం మనం కలపాలి. చదువుతున్నాను నేను. ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని మనం చూస్తాం. చూసారా, ఇక్కడ 4 గుంపులు ఉన్నాయి. ఏం గుంపులు ఉన్నాయి? ప్రజలందరూ ఉన్నారు. ఆ జలాలంటే ప్రజలు, ఆ జలములు అంటే జనసమూహాలు, ఆ జలములు అంటే జనములు, ఆ జలములు అనంటే ఆయా భాషలు మాట్లాడేవారు. వాళ్ళందరి మీద ఈ ఈ స్త్రీ, ఈ వేశ్య, మహావేశ్య, బబులోను వేశ్య కూర్చొని ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రజలందరి మీద కూర్చున్న మహావేశ్య అంటే మీరు ఆలోచించాలి, ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి మీద ఈ వ్యవస్థ కూర్చుంది. మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ఏ ప్రాంతమైనా వెళ్ళండి, ప్రజలందరి మీద ఈ మత వ్యవస్థ ఉంది. మత వ్యవస్థ కూర్చుంది. అది మొదటి వచనంలో మనం చూస్తాం. తర్వాత 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 17:2. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి అని మనం చూస్తాం. అంటే ఈ మత మత్తులో భూరాజులు ఉన్నారు, భూనివాసులు ఉన్నారు, అందరూ కూడా ఈ మతం మత్తులోనే ఉన్నారు. ఈనాడు మీరెవరికైనా నిజమైన సువార్తను చెప్పండి, మాకు వద్దు అంటారు. తర్వాత యేసు ప్రభు నీ పాపాల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే నరకం అని చెబితే మా దేవుడు మాకున్నాళ్లే, మాకు వద్దు అని ఇలాంటి ఆ మత్తులో ఉన్నటువంటి వారు భూరాజులు, అందులో రాజులు ఉన్నారు, భూనివాసులు, అందులో ప్రజలున్నారు, అందరూ కూడా మతం మత్తులో ఉన్నారు. ఇది మతపరమైన బబులోన్. అది 2వ వచనంలో చూస్తున్నాం. తర్వాత 3వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యానికి కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన స్త్రీని చూసి తిని అని అన్నాడు. అది మనం 3వ వచనంలో ఎర్రని మృగం మీద కూర్చుండిన స్త్రీ, ఎర్రని మృగం మీద కూర్చుంది అంటే మొదటి వచనంలో చూసిన ఈ స్త్రీ, ఈ మహావేశ్య, బబులోను వేశ్య ఎవరి మీద కూర్చుంది అనంటే ఎర్రని మృగం మీద. ఆ ఎర్రని మృగానికి మనం చూస్తే ఎన్ని తలలున్నాయి? 7 తలలు, 10 కొమ్ములు ఉన్నాయి. ఈ 7 తలలు 10 కొమ్ములు గలవాడు ఎవరు అనంటే క్రూర మృగం. మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ క్రూర మృగాన్ని మనం చూసాం. కనుక ఆ క్రూర మృగం మీద కూర్చుంది ఈ మహావేశ్య. ఈ మతపరమైన వ్యవస్థ క్రూర మృగం మీద కూర్చుంది. అంటే ఇక్కడే మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే 3వ వచనం ప్రకారం ఈ క్రూర మృగం ఎవరిని మోస్తా ఉంది అనంటే ఈ మత వ్యవస్థను మోస్తుంది. అంటే ఈనాడు రాజకీయాలన్నీ కూడా దేనితో పెనవేయబడి ఉన్నాయి అనంటే మతం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రోజున మతమే వారికి ముఖ్యం, రాజకీయాలకు మతం ముఖ్యమైపోయింది. కనుక చూడండి 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ ఎర్రని మృగం మీద కూర్చుంది ఈ స్త్రీ అనంటే ఈ మృగం ఈ మత వ్యవస్థను మోస్తూ ఉన్నట్లుగా చూస్తాం. రాజకీయం మతాన్ని మోస్తుంది. రాజకీయానికి బలం ఏంటనంటే మతమే. అది మనం గుర్తించాలి. ఇది 3వ వచనం. తర్వాత చూడండి 4వ వచనంలో మనం చూస్తాం ఈ మత వ్యవస్థ కలిగిన ఈ స్త్రీ ఎలా ఉంది అనంటే, చూడండి, ఆ స్త్రీ
ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను అని మనం చూస్తాం. అంటే 4వ వచనంలో ఈ స్త్రీ ఎలా ఉందంటే ధూమ్ర రక్త వర్ణము కలిగినటువంటి వస్త్రాలు ధరించుకుంది. అంటే సిరి సంపదలతో పొదగబడి ఉంది. మత వ్యవస్థ చుట్టూ ఏముందనంటే సిరి సంపదలున్నాయి. ఆ మతం చుట్టూ కూడా సిరి సంపదలున్నాయి. తర్వాత ఆ మత వ్యవస్థలో వారు ధరించే వస్త్రాలు అవి ధూమ్ర వర్ణము కలిగిన బంగారంతో రత్నాలతో ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ విలువైనటువంటి వస్త్రాలతో అలంకరించబడినటువంటి ఆ మత వ్యవస్థ, అంటే వాటికి ఇలాంటి ఖరీదైన వాటిని ఆ స్త్రీ ధరించుకుంది అని మనం చూస్తాం. స్త్రీ అంటే లిటరల్ గా స్త్రీ కాదు, అది మత వ్యవస్థ. కనుక ఈ మత వ్యవస్థ తను ధరించినటువంటి ఆభరణాలు అవి ఎంతో విలువైనవి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 4వ వచనంలో ఏహ్యమైన కార్యములతోనూ వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతోనూ నిండిపోయి ఉంది. అసలు మన దేవునికి హేయమైనవి ఏంటి అనంటే ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఈ 2 పాపాలను దేవుడు సహించలేడు. కనుక ఎన్నో సంవత్సరాల నుంచి ఓపికతో భరిస్తూ మారతారని మార్పు చెందని విగ్రహారాధికులను వ్యభిచారులను ఆయన ఈ 17-18 అధ్యాయాల్లో 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు భయంకరమైన ఉగ్రతను పతనాన్ని మనం వీటిలో చూస్తాం. తర్వాత చూడండి 5వ వచనం, దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెనో మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. కనుక ఈ మర్మమే మహాబబులోను. బబులోను అనంటే అబద్ధ దైవ మతమే, అది బబులోను వ్యవస్థ అని మనం గుర్తించాలి. ఆ తర్వాత 6వ వచనంలో ఈ మత వ్యవస్థ ఆది నుండి కూడా, అంటే సంఘ ఆరంభం నుండి తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో అక్కడ సంఘం ఉండదు, కానీ పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధుల్ని కూడా ఈ మత వ్యవస్థ చివరి దాకా ఉంటుంది, సంఘం ఉండదు. సంఘం 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడదు. కనుక ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరుంటారనంటే శ్రమల కాల పరిశుద్ధులు ఉంటారు. ఆ 1,44,000 మంది ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి వారు, అలాగే నిత్య స్వార్థ ద్వారా దేవునిలోకి వచ్చిన వారిని ఈ మత వ్యవస్థ హింసిస్తుంది. చూడండి, అదే 6వ వచనంలో చూస్తాం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం, యేసు యొక్క హతసాక్షుల రక్తం, కనుక అంటే వారిని హింసించటాన్ని మనం 6వ వచనంలో చూస్తాం. వినండి, సంఘ చరిత్ర ప్రారంభమైనప్పుడు కూడా మరి ఎంతో మంది భక్తులు హింసించబడ్డారు. రోమన్ క్యాథలిక్ వాళ్ళ పోపుల ద్వారా, అధికారుల ద్వారా, మతపరమైన వ్యవస్థ ద్వారా ఎంతో మంది హింసించబడ్డారండి. మనం సంఘ చరిత్రను చూడండి, జాన్ నాక్స్ అనే ఆయన గాని, తర్వాత ఇంకా విలియం టిండేల్ అనే ఆయన్ని ఆనాటి దినాల్లో, అంటే 431 నుంచి 1100 మధ్యలో పరిపాలించిన రోమన్ క్యాథలిక్ వాళ్ళు విలియం టిండేల్ అనే ఆయన్ని అలా ఎంతో మందిని వాళ్ళు చంపారు. కనుక మత వ్యవస్థ ఆది నుండి కూడా, అంటే సంఘకాలం నుండి కూడా మత వ్యవస్థలో ఎంతమంది చంపబడుతున్నారు అది మనం గుర్తించాలి. కనుక ఇలాంటి వ్యవస్థలన్నీ, మతానికి సంబంధించిన ఏ వ్యవస్థనైనా సరే అవన్నీ 17వ అధ్యాయంలోకి వస్తాయి. అవన్నీ కూలిపోవటం, పతనం అవటాన్ని మనం చూస్తాం. ఇది 17వ అధ్యాయం మొదటి 6 వచనాలలో ఉన్నటువంటి విషయాలు. తర్వాత రండి, 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలు 10 కొమ్ములు కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూసిన ఆ మృగం ఉండెను. చూడండి 8వ వచనం, నీవు చూసిన ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల్లో నుండి
పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు అని మనం చూస్తాం. కనుక ఆ మృగాన్ని గురించి మనం 13వ అధ్యాయం 2-3 వచనాల్లోనే మనం చూసాం. ఆ క్రూర మృగానికి అధికారం ఘట సర్పం ద్వారానే ఇవ్వబడద్ది. తర్వాత ఈ 8వ వచనంలో క్రూర మృగం యొక్క నాశనాన్ని మనం 8వ వచనంలో మనం చూస్తున్నాం. క్రూర మృగం యొక్క నాశనం, అది ఎలా నాశనమైద్దో, చివరికి దాని అంతం ఏంటో అనేది 8వ వచనంలో రాయబడింది. తర్వాత చూడండి 9వ వచనంలో మనం చూస్తే, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలంటే ఇది ఈనాడు మనం చూసే 7 కొండలు కాదు. కనుక ఇక్కడ రాయబడిన 7 కొండలు శ్రమల కాలంలో ఉన్న 7 కొండలు, అవి రోమా పట్టణాన్ని గురించి రాయబడింది. రోమా పట్టణం ఎందుకనంటే మనం ప్రపంచ చరిత్రను ఒకసారి గమనిస్తే 10-11 వచనాల్లో చూడండి దాని వివరణ. మనం 10-11 వచనాలు చూస్తాం. 10వ వచనం చదువుతున్నాను. మరియు 7 రాజులు కలరు. వినండి 10వ వచనం. 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినవాడు అతడు కొంచెం కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగం ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. మనం 10-11 వచనాల్లో 5 రాజులు, తర్వాత 6వ వాడు ఉన్నాడు, 7వ వాడు వస్తాడు, వచ్చిన తర్వాత వాడే 8వ వాడు అవుతాడని మనం 10-11 వచనాల్లో చూస్తున్నాం. ఇవి ఎవరు అని అంటే ఆ 5 రాజుల్లో మొదటి ఆయన జూలియస్ సీజర్, రెండవ వాడు అగస్టస్, మూడవ వాడు తిబేరియస్, 4వ రాజు నీరో. వీళ్ళంతా కూడా రోమా చక్రవర్తులు. కనుక నీరో, తర్వాత 7వదిగా వెస్పాసిస్, తర్వాత ఇప్పుడున్నవాడు 6వ వాడు డొమిషియన్. యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పుడు ఉన్నటువంటి వాడు డొమిషియన్. తర్వాత 7వ వాడు వస్తాడు, ఇప్పుడు లేడు, వస్తాడు. ఆ తర్వాత వాడే 8వ వాడు అవుతాడంటే వాడే క్రీస్తు విరోధి. కనుక 10-11 వచనాల్లో ఉన్న ఈ కొండలు, ఆ రాజులు, తర్వాత వారి రాజ్యాలు ఏంటనంటే ఐగుప్తు రాజ్యం, అష్షూరు రాజ్యం, బబులోను రాజ్యం, మాదియా పారసీకులు, గ్రీకులు, తర్వాత రోమీయులు, అంతవరకు మనం ఎరుగుతాం. తర్వాత రోమా మరల చివరి దినాల్లో మరలి రోమా ప్రభుత్వం వలె వాడి పాలన పునరుద్ధరణ జరిగిద్ది. అదే 8వ రోమా పట్టణంగా పతనమవుతాదని మనం చూస్తాం. ఇది 10-11 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ఆ తర్వాత 12-15 వరకు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. 12వ వచనాన్ని చదువుతున్నాను. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 రాజులు, వారు ఇదివరకు రాజ్యం పొందలేదు, గాని ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు అని మనం చూస్తాం. కనుక 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 10 మంది రాజులు ఉన్నారు. అంటే ఇది చివరి దినాల్లో వాడు 10 మంది రాజులను సమకూర్చుకొని పరమగిద్దోను యుద్ధానికి వాడు బయలుదేరటాన్ని మనం చూస్తాం. తర్వాత 13వ వచనం చూడండి. వారు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు గాని, అంటే ఈ యుద్ధం అంతిమ యుద్ధం, చివరి యుద్ధం కనుక యుద్ధము చేతురు గాని ఆ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అని మనం చూస్తాం. ఇక్కడ 3 గుంపులు మనం చూస్తాం. ఒకటి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. వీరు ప్రభుపక్షంగా ఉన్నవారు. వీరు ఆ క్రూర మృగం తనకు సపోర్ట్ చేసిన ఆ 10 మంది రాజులతో యుద్ధం చేసి వారు జయిస్తారు. అది మనం 14వ వచనంలో ఉన్న విషయం. 15వ వచనాన్ని 1వ వచనం చదివినప్పుడే చెప్పాను. ఆ జలమల మీద కూర్చుంది అంటే అందరి మీద మత వ్యవస్థ కూర్చుంది.
కానీ వీళ్ళు ఎప్పుడైతే ఓడిపోతారో ఈ మత వ్యవస్థను వాళ్ళు వ్యతిరేకిస్తారు. మత వ్యవస్థను వ్యతిరేకిస్తారు. చూడండి, ఇప్పుడు 16వ వచనాన్ని చదువుతున్నాను. ఈ 16, 17, 18 వచనాల్లో బబులోని యొక్క పతనం మనం చూస్తాం. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూసితివే, వారు ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఈ మత వ్యవస్థను ద్వేషిస్తారు. ఎందుకంటే దీనివల్ల ఆ 10 మంది రాజులు మాకేమొచ్చింది అని చెప్పి ద్వేషించి దిక్కులేని దానిగా దిగంబరిగా చేసి మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. అంటే ఇది రానై ఉన్నటువంటి మత వ్యవస్థ యొక్క పతనాన్ని మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 17వ వచనంలో దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. కనుక పట్టణం అంతా కూడా అగ్ని చేత కాల్చబడద్ది. తర్వాత ఆ పట్టణం అంతా కూడా కూలిపోయెను. తర్వాత తీక్షణమైన ఉగ్రతయు, తర్వాత మధ్యమ గల పాత్ర మహాబబులోనుకు ఇయ్యబడెను. తర్వాత అది దేవుని ఉగ్ర చేత కాల్చబడినట్లుగా మనం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 17వ అధ్యాయం యొక్క వివరణ. తల్ల వంచండి, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. 17, 18 అధ్యాయాలు, 16వ అధ్యాయంలో ఉన్న చివరి పాత్ర తీర్పును 17, 18 అధ్యాయాల్లో మాకు మీరు తెలియచేశారు. నిజమే ప్రభువా, మత వ్యవస్థ కూలిపోద్ది, రాజకీయ వ్యవస్థ కూలిపోద్ది, అలాగే నాయన వ్యాపార వ్యవస్థలు కూడా కూలిపోతాయి. అవి ఎలా కూలిపోయాయో మీ వాక్యపు వెలుగులో చూపించారు. నిజమే ప్రభువా, ఆ పాపాల్లో మేము పడకూడదని ఒక గొప్ప ఆహ్వానాన్ని మీరు మాకు ఇచ్చారు. అసలు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలే మేము అసలు ఆ శ్రమల కాలంలో ఉండకుండా ఎత్తబడే గుంపులో మేము ఉండాలని ప్రభువా, ఇప్పుడు మా మనస్సు, మా ధ్యాస, మా ధ్యానం లోకంలో ఉన్న వాటి మీద ఉండకూడదని, మిమ్మలను ప్రేమించాలని, నాయన మీ రాకడ కొరకు మేము సంసిద్ధులం కావాలని ఈ మాటలన్నీ మీ కృపతో మాకు అనుగ్రహిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈ మాటలు విన్న బిడ్డలను మీరు సిద్ధపరచండి, పాపము నుంచి విడిపించండి, పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించడానికి సహాయం చేయండి. ముందున్న దినాలన్నీ మీ కృపతో కాపాడండి. మీ దయగల హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటూ మిమ్ములనే ప్రేమిస్తూ మీ కొరకు జీవిస్తూ ప్రభువా, మీ రాకడ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.